అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం బాడికాయలపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమల అంటేనే ప్రతి హిందువు మానసికంగా ఎంతో అనుబంధంతో కూడుకున్నటువంటి అంశమని టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. మాజీ సీఎం జగన్ ఏనాడు తిరుమల విషయంలో విశ్వాసంగా లేడని, తిరుమల లడ్డు విషయంలో అవినీతి జరిగిందని అన్నారు. ఇది మేము చెప్పట్లేదని కేంద్ర సంస్థలు ఇచ్చిన రిపోర్ట్లోనే క్లియర్గా ఉందన్నారు. తిరుమల అంటే విశ్వాసమే నమ్మకం లేని వ్యక్తుల్ని మీకు వాళ్ళ అబ్బాయి పెళ్లి ఏ విధంగా జరిగింది, ఏ సాంప్రదాయంలో జరిగింది? మీడియా సోదరులు అడుగుతున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గారి వాళ్ళ అబ్బాయి ఏ సాంప్రదాయంలో జరిగింది పెళ్లి? క్రిస్టియన్ సాంప్రదాయంలో జరిగింది, చేసుకో అన్నారు. వాళ్ళకి విశ్వాసం లేదు, నమ్మకం లేదు. నేను క్రిస్టియానిటీతో పాటు ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకు ఉండొచ్చు, బట్ దాన్ని పట్టుకొని పక్క వాళ్ళ మత విశ్వాసాలను దెబ్బతీయటం అనేది కరెక్ట్ కాదని చెప్పనేసి మేము చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరికి ఇబ్బంది జరిగినా, అది హిందువులకు జరిగినా, క్రిస్టియన్లకు జరిగినా, ముస్లింలకు జరిగినా కూడా నేను ఇలాగే స్పందిస్తాను అని చెప్పారు. మేము అలాగే స్పందిస్తాం. నువ్వు ఒక క్రిస్టియన్ సాంప్రదాయము లేకపోతే దాన్ని మత విశ్వాసం అది నమ్మే వ్యక్తివి, నిన్ను తీసుకొచ్చి చైర్మన్గా పెట్టి ఆయన కర్పూరం ఇచ్చేస్తాడు, లేకపోతే ఇంకోటి చేస్తాడు, 100 చేయగలడు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం లేదు. ఈరోజు మీడియా కోసం లేకపోతే రాజకీయ లబ్ధి కోసం తప్పిస్తే నీకు నిజంగా అంత నమ్మకం ఉండుంటే, నువ్వు వెంకటేశ్వర స్వామి మీద అంత గనక ఇది ఉంటే, నువ్వు హిందూ సాంప్రదాయంలో మీ బిడ్డకి పెళ్లి చేసి ఉండొచ్చు కదా.